వెనెజువేలా తర్వాత నెక్స్ట్ టార్గెట్ అమెరికా ఫిక్స్ చేసుకుంది. కొలంబియా, మెక్సికో, క్యూబాకు ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు కూడా. అయితే ఇరాన్ మీద కూడా ఆయన నజర్ పడినట్లు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. లేటెస్ట్ గా ఖమేనీకి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఈ అనుమానాలను మరింత స్ట్రాంగ్ చేస్తోంది. అసలు ఇరాన్ లో ఏం జరుగుతోంది? ఆ ఆందోళనల వెనుక అమెరికా హస్తముందా? ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్. ఇరాన్ పై యుద్ధ గర్జన మోగించిన ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానేనా? వెనెజువేలా తరహా వ్యూహం సిద్ధమా? ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇరాన్ ఆందోళన వెనక అమెరికా ఉందా? అసలు ఇరాన్ లో ఏం జరుగుతోంది? ఖమేనీ పాలనకు ఫుల్ స్టాప్ పడనుందా? వెనెజువేలాను లాగేసుకున్న ట్రంప్ కన్ను ఇప్పుడు మరో అపార చమురు నిల్వలు ఉన్న ఇరాన్ మీద పడింది. వెనెజువేలా చమురుపై పూర్తి స్థాయిలో హక్కు సాధించిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్ లోనూ అల్లర్లు ఎగదోసి ఆ దేశంపై దాడికి దిగబోతున్నాడని ప్రపంచ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. చమురు సంపదతో ఒకప్పుడు ప్రపంచంలోనే సంపన్న దేశంగా ఉన్న ఇరాన్ లో ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో జనాలు తిరుగుబాటు మొదలు పెట్టారు. దేశమంతా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ లో నిరసనలు ఉధృతంగా సాగుతున్న వేళ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై హింసకు పాల్పడి ప్రాణ నష్టం కలిగిస్తే అమెరికా ఊరుకోదు అని, గట్టి చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ కారణంతో ఇరాన్ లోకి అమెరికా ఎంటర్ అవుతుందా అనే చర్చ నడుస్తోంది. ఇరాన్ లో ఖమేనీ పాలన మీద జనం అలసిపోయారు. ఇలాంటి తరుణంలో మదురో అరెస్ట్ తర్వాత ఇరాన్ లోనూ ఇలాంటి పరిణామాలే చూస్తామా అనే చర్చ నడుస్తోంది. ఇరాన్ తో అమెరికా వైరం ఎప్పటినుంచో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ త్వరలోనే ఇరాన్ పాలకులకు చెక్ పెట్టి ఇజ్రాయిల్ కోరిక తీర్చడం ఖాయమని సామాన్యులే కాదు, మేధావుల్లోనూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నార్కో టెర్రరిస్ట్ అనే ఆరోపణల మీద మదురోను ఈజీగా ఎత్తుకుపోయి అమెరికా బోనులో నిలబెట్టిన ట్రంప్ ఇజ్రాయిల్ పక్షాన ఇరాన్తో యుద్ధం చేసి శత్రువుకు ఫుల్ స్టాప్ పెడతారని అక్కడి జనం కూడా నమ్ముతున్నారు. ఇరాన్ లో కరెన్సీ విలువ పడిపోయినందుకు వ్యాపారులు ఆగ్రహంతో రోడ్డు మీదకు వస్తే 10 రోజుల్లోనే అది భారీ ప్రజా ఉద్యమంగా మారడం వెనక అమెరికా ప్రోద్బలము, ఆశీస్సులు ఉన్నాయనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఇరాన్ లో ఇలాంటి ఆందోళనలు కొత్తేం కాదు. గతంలో ఇలాంటి ఆందోళనలు వచ్చినా ఇరాన్ పాలకులు వాటిని ఈజీగా అణచివేశారు. ఇప్పుడు దేశంలో సగానికి పైగా ప్రావిన్సులకు విస్తరించిన నిరసనలను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. న్యూ ఇయర్ ఫస్ట్ డే నెతన్యాహు పక్కన ఉన్నప్పుడు ఇరాన్ నెక్స్ట్ నువ్వే అని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో త్వరలోనే చొరబాటు ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే లాటిన్ అమెరికా అంత ఈజీ కాదు ఇక్కడ పరిస్థితి. ఇరాన్ దగ్గర భారీగా మిజైల్ బలం ఉంది. అమెరికా కాని దండెత్తితే గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది. రష్యా, చైనా కూడా రంగంలోకి దిగే ప్రమాదం ఉంది. గత ఏడాది జూన్లో ఇరాన్ మీదకు యుద్ధానికి వెళ్లిన ఇజ్రాయిల్ పక్షాన అమెరికా రంగ ప్రవేశం చేసి 3 అణు కేంద్రాలను పేల్చేసింది. 12 రోజుల ఆ యుద్ధంలో పై చెయ్యి ఎవరిది అన్న సంగతి ఎలా ఉన్నా కొత్త సంవత్సరంలో ఇరాన్ జోలికి అమెరికా వెళ్తే మాత్రం అది సరిహద్దులకే పరిమితం కాదు, ప్రపంచాన్ని యుద్ధంలోకి లాగే అవకాశం ఉంటుంది. ఇకటు ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము ఎప్పటికీ తలొంచమని, శత్రువే తమ కాళ్ల మీద పడేలా చేసుకుంటామని అన్నారు. ఉగ్రవాద ఏజెంట్లను సహించమని, వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని రివర్స్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేసి సొంత దేశంపై ట్రంప్ దృష్టి పెట్టాలని సూచించారు. ఓవరాల్ గా అమెరికా, ఇరాన్ మధ్య నెమ్మదిగా ఉద్రిక్తతలు అలుముకుంటున్నాయి. దీంతో ఇది ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందనే టెన్షన్ ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇరాన్ నెక్స్ట్ నువ్వే అన్న ట్రంప్ మాటలు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రీసౌండ్ ఇస్తున్నాయి. వెనెజువేలాను చేతుల్లోకి తీసుకున్నంత ఈజీ కాదు ఇరాన్ ను లాక్కోవడం. మరి ట్రంప్ ఏం చేయబోతున్నాడు?
ఇప్పటికే స్ట్రాటజీ సిద్ధంగా ఉందంటున్న అమెరికా సర్కార్ మాటలు నిజమేనా? ఒకవేళ ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే జరగబోయేది ఏంటి? వెనెజువెలా డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని నిలిపివేసి ఆ దేశంలోకి వెళ్లిన అమెరికా సైనికులు అధ్యక్షుడు మదురో ఆయన భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీంతో ఇప్పుడు అమెరికా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏ దేశంలోనైనా ఈ తరహా ఆపరేషన్ చేయగలమన్న ధీమా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. దీంతో వెనెజువెలా తరహా వ్యూహం ఇప్పుడు ఇరాన్ పై అమలు చేయాలని ట్రంప్ భావిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇరాన్లో అంతర్గత నిరసనలు పెరుగుతున్నాయి. మత నాయకులపై జనాల కోపం అమెరికాకు అవకాశం కల్పిస్తోంది. 16.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రష్యా, చైనా మద్దతుతో ఇది చాలా కష్టమైన లక్ష్యం. ఆంక్షలు, రహస్య ఆపరేషన్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఈ మధ్య ఇరాన్ పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ ప్రతీకారంగా ఖతార్, అమెరికా బేస్ ను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ట్రంప్ సంధి చేసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్ ద్వారా పరోక్ష చర్యలకు ప్లాన్ చేస్తున్నారు. ఇరాన్ పై దాడి చేయాలంటే ఇజ్రాయిల్, జోర్డాన్, సిరియా దాటి అక్కడికి చేరడం కష్టం. అది జరిగితే గల్ఫ్ మూసివేత బెదిరింపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలిస్తుంది. యెమెన్, లెబనాన్, లిబియా, ఇరాక్ లాంటి ప్రాంతాలు అస్థిరంగా మారతాయి. ఇరాన్ దగ్గర ఉన్న అపారమైన చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా అక్కడ అస్థిరతను సృష్టించి తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. వెనెజువెలా తరహాలోనే ఇరాన్ను కూడా ఆర్థికంగా, రాజకీయంగా లొంగదీసుకోవడమే ట్రంప్ అసలు లక్ష్యమని తెలుస్తోంది. అయితే ఇరాన్కు రష్యా, చైనా నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బలమైన ప్రత్యర్థులతో అమెరికా నేరుగా పోరాడలేదు. క్యూబా, పనామా, ఇరాక్ లాంటి బలహీన దేశాలపైనే దాడి చేసింది. ఇరాన్ మీద దాడి చేయాలంటే ట్రంప్ వీటి గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఇక ఇరాన్లో పరిస్థితులు ఎటు దారి తీస్తాయన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ కనిపిస్తోంది. మరి ఇరాన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ట్రంప్ హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకెళ్తుందా? అమెరికా సైనిక చర్యకు దిగుతుందా అనేది వరల్డ్ వైడ్ గా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇరాన్లో ఇంటర్నెట్ బంద్ కావడం, ట్రంప్ యుద్ధ గర్జన చేయడం చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారేలా కనిపిస్తున్నాయి.